గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా సహచార క్యాబినెట్లు, ఈ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అధికారులు దాదాపు 1 లక్ష మంది చీఫ్ సెక్రటరీ గారికి మొదలెట్టుకుంటే దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వ్యవహారం చేసినటువంటి సందీప్ గారు, కన్వీనర్ గా వ్యవహారం చేసిన అనుదీప్ కలెక్టర్ హైదరాబాద్ గారితో పాటుగా 1 లక్ష మంది పైన ఉద్యోగస్తులు ఈ యొక్క పెద్ద ఉద్యమ కార్యక్రమం లాగా తీసుకొని అందరి సమాచార సేకరణ చేయడం జరిగింది. నిన్న ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్ కమిటీకి రాష్ట్రంలో ఎవరెంత అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా రేపు కేబినెట్ లో డీటెయిల్ డిస్కషన్ సబ్ కమిటీ ద్వారా ఇవ్వబడేటువంటి నివేదికను ఆధికారికంగా చేసుకొని కేబినెట్ లోపల కొన్ని అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్తు కార్యాచరణకు తీసుకోబడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయం బలహీన వర్గాల పక్షాన తీసుకుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్నికల్లో ప్రజల ఆశీర్వచనం మేరకు ప్రజాపాలన కింద అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వం కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన, శాస్త్రీయంగా, వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది. 96.9%. కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలేదు. వారిని ఇప్పటికి కూడా సమాచారం ఏమైనా కోరుతానో ఇబ్బంది లేదు. కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. అనేక సందర్భాల్లో బతిమిలాడి, అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్ కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలున్నారో కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకుంటే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ, ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది. అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా బలహీన వర్గాల మీద దాడి మాత్రమే మాట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం, సమర్థిస్తా ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకి పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకి పరిమితమై ఎదుటి వారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతాం.